డిస్ప్లే మీద క్రెడెన్షియల్స్ ఇట్లా ముందు డిస్ప్లే మీద ఈ విధంగా ఉంటాయి క్రెడెన్షియల్స్. సో మనం చూడొచ్చు మెయిన్స్, మాన్యువల్, ఆటో అని. దీని నుంచి కూడా మనం డీజీని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో డీజీని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఈ లోపల ఉన్న చేంజ్ ఓవర్ను కూడా మనము ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఏటీఎస్ ఈ విధంగా ఉంటుంది. సో ఏటీఎస్ అంటే 2 టైప్స్ ఉంటాయి మనకు మార్కెట్లో ఏటీఎస్లో. ఒకటి మోటరైజ్డ్, ఇంకోటి కాయిల్ బేస్డ్. ఇది కాయిల్ బేస్డ్ అంటే దీని లోపల కాయిల్స్ ఉంటాయి. సో మోటరైజ్డ్ అంటే మోటార్ ఉంటుంది. సో దీంట్లో మోటార్ అలా ఏముండదు, కాయిల్ బేస్డ్ అనమాట. సో ఇది మనకు జనరల్గా ఏటీఎస్లో ఏంటంటే పైన ఒక సోర్స్ ఇవ్వాలి, కింద ఒక సోర్స్ ఇవ్వాలి. దీని కింద ఉన్నది ఇది లోడ్ అనమాట. ఏదైతే కింద ఉందో ఈ కింది పార్ట్ని ఇది లోడు. సో ఇది వచ్చేసి ఇది డీజీ సప్లై ఇచ్చుకుంటాం, సెకండ్ సోర్స్లో డీజీ సప్లై ఇచ్చుకుంటాము. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఈవీ సప్లై అనమాట. సో ఇది ఈ విధంగా ఉంటుంది ఏటీఎస్ ఇది. సో దీనికి కంట్రోలర్ కంపల్సరీ కావాలి. సో కంట్రోలర్ లేదంటే ఇది వర్క్ చేయదు. సో మీరు కావాలంటే వద్దనుకుంటే మాన్యువల్ కూడా పెట్టుకొని మాన్యువల్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు మనం కావాలంటే. సో కావాలంటే ఇట్లా ట్రిప్ చేస్తే ట్రిప్ అవుతుంది. సో మనం కావాలంటే ఇట్లా నొక్కగా ఆన్ అయిపోతుంది. సో ఆటోలో పెట్టుకుంటే మాత్రం మీకు ఫుల్లీ ఆటోమేటిక్గానే వర్క్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా ఛానల్ని ఫాలో కొట్టండి.